బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రామాయణ ప్రభావం జానపదులలో ఏ విధంగా ఉండేది? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ఇది ప్రారంభ శ్లోకాలలో ఒకటి. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. శ్రీరామాయణం అనేటటువంటి మహామంత్రానికి ఈ శ్లోకపాదం శక్తి. అలాగే ఇంతటి శక్తి కలిగినటువంటి ఆ శక్తి స్వరూపిణి అయిన సీతాదేవిని జానపదులు తమ ఇంటి ఆడపడుచుగా నిర్ణయించుకున్నారు. జానపదుల కథలు కోకొల్లలు. లంకా నగరాన్ని రావణాసురుడు ఏలే సమయంలో సీతాపహరణం అయిన అనంతరం ఆంజనేయుల వారు వచ్చేసి ఆ లంకా నగరాన్ని దగ్ధం చేయడాన్ని జానపదులు సరిపెట్టుకోలేదు. వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ కావాలి కనుక వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఈ ఆంజనేయ స్వామి వారి తోక ఎంతకీ పెరిగిపోతూనే ఉన్నది, లంకా నగరంలో ఉండే వస్త్రాలన్నీ సరిపోవడం లేదు, తైల ఘటాలన్నీ అయిపోయాయి, ఎంత వెలిగించినా ఈ తోక వెలిగించడంతో ఆ మంట రావడం లేదు, జ్వాల కావడం లేదే. రాక్షసులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. గ్రహించిన రావణుడే రంగంలోనికి దిగాడు. నీ వల్ల కాకపోతే నేను అన్నాడు. పొయ్యి రాజేశాడు, బొగ్గులు పెట్టాడు, కొలిమి తీసుకున్నాడు, ఉఫ్ ఉఫ్ అని ఊదాడు. మంట పెరిగింది, రావణాసుడి మీసాలు కాలాయి. జానపదుల కోపం అటువంటిది. లంక మాత్రమే కాలితే సరిపోలేదు, ఈ రావణాసుడి మీసాలు కూడా కాలాలి. అంతటి తాపంతో కోపంతో ఉన్నారు, అంతటి సీతారాములపైన ప్రేమతో ఉన్నారు. కాబట్టే వారు జానపదులు, జ్ఞానపథంలో ఉండేటటువంటి వారు. వాళ్ళు జానపదులు అంటే ట్రైబల్స్ అనో అడవులలో ఉండేవారనో అనుకోకూడదు. వాల్మీకి అడవులలో ఉండేవాడు కాదా? మహర్షి వాల్మీకి అడవులలో లేడా? శబరి ఎవరు, గుహుడు ఎవరు? కనుక అలా అని అనకుండా వారే నిజమైనటువంటి వారు, రామాయణ గాథను మనస్సులో నిలుపుకున్నవారు కనుకనే ఊరూరా హనుమద ఆలయాలు. రావణ సంహారం అనంతరం నేను రాక్షసుడిని కనుక విభీషణుడు రాముడిని అడిగాడు, నా ధర్మాన్ని అనుసరించి నేను జనులను పీడించుకు తింటాను. రాముడు తథాస్తు అంటాడు అన్నాడు. పక్కనే ఉన్న హనుమ, నాది ఒక విన్నపం స్వామి, నేను ఉండే చోట ఈ విభీషణుడు రావద్దు అన్నాడు. మళ్ళీ రాముడు తథాస్తు. కనుకనే తెలుగునాట ప్రతి ఊళ్ళో రామాలయం, ప్రతి ఊళ్ళో హనుమదాలయం, ఊరి చివర మధ్యలో ఎక్కడైనా హనుమదాలయం. హనుమంతుడు ఉన్న చోట రాముడు ఉంటాడు, హనుమ ఉన్న చోట విభీషణుడు ఉండడు. సీత అంత బొట్టు పెట్టుకుంటే హనుమంతుడు అడిగాడు కదా, ఎందుకు ఏమిటి? రాముడికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం. అంత బొట్టు పెట్టుకుంటేనేనా ఇది సింధూరమా? హనుమంతుడు దేహమంతా పూసుకుని వచ్చాడు. అంత పెట్టుకుంటే అంత అన్నప్పుడు ఇంత పూసుకుంటే నా రాముడికి ఇంకెంత? ఎన్ని కథలో. అసూయతో లక్ష్మణుడు ఒకనాడు రాముడిని అడిగాడు, ఈ హనుమ ఎందుకు ఇంకా? అయిపోయింది కదా, పంపించేయవచ్చు కదా కిష్కింధకు. తథాస్తు అంటాడు రాముడు. ఎవరు ఏది అడిగినా ఆయనకు వచ్చిన ఒకే మాట తథాస్తు. వెంటనే హనుమంతుడు లేచి నిలుచున్నాడు వెళ్ళిపోవడానికే. లక్ష్మణుడు ఆనందపడ్డాడు, ఇక నుంచి రాముడి సేవ నాదే. హనుమంతుడు అన్నాడు కదా, ఒక్క చిన్న వరాన్ని ప్రసాదించు తండ్రి. ఏమిటో? ఎప్పుడైనా మీరు ఆవలిస్తే చిటిక వేసుకుంటారు కదా, మీరు రాజు జగత్ప్రభువులు, మీరు చిటిక వేసుకోవడం ఏమిటి? నేను వేసి పెడతాను చిటిక. మళ్ళీ రాముడు తథాస్తు. హనుమ కూర్చున్నాడు. లక్ష్మణుడు అన్నాడు కదా, వెళ్ళిపోతానన్నావు కదయ్యా. హనుమంతుడు అన్నాడు, నా రాముడు ఎప్పుడు ఆవులిస్తాడో ఎవరికి తెలుస్తుంది, కనుక నేను రాముడినే చూస్తూ ఉంటా, ఆయన ఆవులించినప్పుడు చిటిక వేయడానికి సిద్ధంగా ఉంటా. ఇలాంటి కథలు జానపద రామాయణాలలో కోకొల్లలు. సీతారాములు జానపదులకు తల్లిదండ్రి. వారి మాటలలోంచే వచ్చింది. తల్లి శరీరం, తండ్రి ప్రాణం, గురువు జ్ఞానం, దైవం మోక్షం. ఈ అన్నింటికీ ఒకే రూపం కనుక
మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశ సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం దైవం నైవ జానే నజానే. ఇది జానపదుల విజ్ఞానం. చాలా సంతోషం గురుగారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. For more videos like this, subscribe Big TV channel.